రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్ లో గనక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అది ఒరిజినల్ గా 100 crores ప్రాజెక్ట్, అది దానికి ఒక 10% ఎస్కలేషన్ ఛాన్స్ ఉంది, అంటే 110 కోట్లు. కార్పొరేషన్ వాళ్ళు 20 కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకి 30 కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే. మొత్తం అంటే 160 కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. రైల్వే వాళ్ళు ఏజెన్సీస్ కి టెండర్స్ వేసి ఇవన్నీ చేయాలి. ఏజెన్సీస్ తీసుకొచ్చారు, రైల్వే వాళ్ళతోటి 4-5 సార్లు కూర్చొని అంతా క్లియర్ చేశారు. 15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయితే అది తీయడానికి మాక్సిమం 1 month పడుతుంది. ఆ 1 month ఈ 45 రోజుల్లో మిగిలిన పిల్లర్స్ అన్ని వేసుకుంటూ వస్తారు. ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు అందరికి తెలుసు. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తాం, ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మా అందరికి తెలుసు, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి అని. ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు అని చెప్పాం, అంటే 2027 జులైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి 1 నెల ముందే ఉంటది కానీ లేట్ అవ్వదు మీకు.